టీవీ49 న్యూస్ కి స్వాగతం. అనంతపురం నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువు కట్ట క్రింద ఎన్టీఆర్ మార్క్ రోడ్ నందు చెట్ల పెంపక కార్యక్రమంలో భాగంగా ప్రతి చెట్టుకు దాదాపు 10,000 రూపాయలు కేటాయించి అవినీతి అక్రమాలకు పాల్పడి నిర్వహణ లోపంతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇక అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, మేయర్ వసీం నగర అభివృద్ధి అంటే ఇదేనా? ప్రజా సంపద దుర్వినియోగం అవుతుందంటే మీరేం చేస్తున్నారు? మేము నగరాన్ని 800 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్తుంటారు. ఇక అభివృద్ధి అంటే ప్రజా సొమ్మును దుర్వినియోగం చేయడమా? మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన ఘటనకు కారకులైన వారిపైన తగిన విచారణ జరిపి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు. మొదటగా మేము నాదెండ్ల మనోహర్ పిఎస్సి చైర్మన్ మా మనోహర్ గారి అరెస్ట్ మేము అనంతపురం జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రాష్ట్రంలో అవినీతి పెద్ద ఎత్తున పేరుకుపోయింది. అందులో భాగంగానే అనంతపురం మున్సిపాలిటీ అంటపూరు నగర కార్పొరేషన్ లిమిట్స్లో మీరు చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 100 కోట్ల దుర్వినియోగం అవుతుంది. ప్రతి చెట్టుకు 10,000 శాంక్షన్ చేసినామంటున్నారు. ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? దీన్ని మెయింటైన్ చేయలేక ఈరోజు చెట్లన్నీ ఎండిపోయి ఇక్కడ ఈ చెట్లన్నీ పుల్లిపోయిన పరిస్థితి కనపడుతుంది. మరీ ముఖ్యంగా నగర మేయర్ వసీం గారు, నీకు ప్రశ్నిస్తున్నాం, కళ్ళు చూసుకున్నావా? ఒక మర్రా ఇక్కడికి ప్రాంతంలోకి వచ్చి నీవు కేటాయించినటువంటి డబ్బు దుర్వినియోగం అవుతుంది. రా వచ్చి ప్రజలకు సమాధానం చెప్పని కోరుతున్నాం. మరోవైపు అనంత వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, మీరు పట్టణాన్ని మీరు ఎమ్మెల్యే గెలిచినాక ఎంత అభివృద్ధి చేశారో, ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం అవుతుందో ఈ రోడ్డే, ఈ ఎన్టీఆర్ మార్క్ రోడ్డు నిదర్శనం. వెంకటరామరెడ్డి గారు, వసీం గారు, మీరు సమాధానం చెప్పి తీరాలి ప్రజలకు అని చెప్పి కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారని చెప్పి కూడా మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్.